దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని గౌరవరం పరిధిలో ఉన్నటువంటి సత్యసూర్య అల్యూమినియం ఇండస్ట్రీస్ లో ఈరోజు పరిశ్రమలో ఎలాంటి చట్టాలు అమలు చేయట్లేదు. యజమాన్యం దుర్మార్గంగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఎంప్లాయీ సురేష్ ను డ్యూటీలో ఉండి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత నెక్స్ట్ రోజు కూడా కండిషన్ అనారోగ్యంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి వస్తే నీకు అనుమతి లేదని చెప్పేసి కూడా గేట్ లో సెక్యూరిటీ గార్డు ఎండలో సుమారు గంట పాటు నిలబెట్టి వేధింపులకు గురి చేయడం జరిగింది. ఆయన మళ్లీ కూడా ఒక పక్కన మోషన్ అనారోగ్యం సమస్య ఉన్నా తిరిగి మళ్లీ ఎండలో నిలబెట్టే ఫలితంగా కూడా అనారోగ్యం పోయిన పరిస్థితి. తోటి కార్మికుని మరి ఇట్లా అన్యాయం జరుగుతుంటే కార్మికులందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు కంపెనీ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ప్రజాస్వామ్యయుతంగా మరి కంపెనీలో కనుక వర్కర్కి డ్యూటీ రాకపోతే ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ యజమాన్యం మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లను దొంగగా నిలబెడుతూ ఈరోజు బయటి వారి లెక్క చిత్రహింసకు గురి చేస్తా ఉంది, మానసిక వేధింపులకు పాల్పడతా ఉంది. గతంలో కూడా మహిళల్ని ఎండను చూడకుండా వానం చూడకుండా గేటు బయట నిలబెట్టి వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఒక మహిళ పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా పరిశ్రమలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది మేనేజ్మెంట్. మేము గతంలో కూడా మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళాం. ఏదైనా సమస్య ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, చర్చించండి అని చెప్పినా కానీ వినకుండా ఒంటేదు మార్గంతో ఈరోజు మరి మహిళలను చూడకుండా పురుషులను చూడకుండా గంటల తరబడి గేటు దగ్గర నిలబెట్టి దొంగలు మా దగ్గర చిత్రీకరిస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. కంపెనీ పేరు గుర్తింపు కార్డు ఉన్నాయి, ప్రెస్ ఉంది, యూనిఫామ్ ఉన్నాయి. మరి కంపెనీ ఎంప్లాయీస్ రోల్స్ తో ఉన్నారు. మరి ఇటువంటి రోల్స్ ఉన్న కార్మికులకు మరి శాంతియుతంగా నేను గత 15 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నా. నాకు ఒక రోజు ఆరోగ్యం బాగాలేక నేను డ్యూటీలకి వెళ్ళిపోయినా, మళ్ళీ తెల్లారిగినా డ్యూటీకి రానని చెప్పినా. నెక్స్ట్ రోజు డ్యూటీకి వచ్చినాక నన్ను డ్యూటీలో తీసుకోకుండా గేట్లు ఆపేసిరు. ఆపేసినాక ఎందుకు ఆపారు సార్ అని నేను అడిగితే నేను ఎండి సార్ ఆపేయమన్నాడు, డ్యూటీకి రాలే కాబట్టి ఎండి సార్ ఆపేయమని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయినా కదా సార్ అంటే లేదు ఏదన్నా ఉంటే ఎండి సార్తో మాట్లాడుకోరి అని చెప్పారు. మేనేజ్మెంట్ లెటర్ రాసి ఇవ్వమంటే లెటర్ కింద రాసిస్తున్నా కానీ తీసుకోలే. మమ్మల్ని అందరం బయట ఊకునే పెట్టిరు. ఈరోజు 14 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నా. నాకు డ్యూటీలో ఉండగా మోషన్స్ అయినాయి. మోషన్స్ అయితే నేను సూపర్వైజర్కి చెప్పి రేపుకిన డ్యూటీకి రాను సార్ అని చెప్పి వెళ్ళినాక మళ్ళీ తెల్లారి డ్యూటీకి వస్తే నన్ను గేట్లు ఆపేసారు. ఎందుకు ఆపేస్తారు గేట్లు అంటే ఎండి సార్ ఆపేయమని చెప్పిండు అని ఇక్కడ చెప్పారు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే ఈయన మిమ్మల్ని డ్యూటీలో తీసుకోకమని చెప్పారు. ఈ కంపెనీలో మాకు 3 నెలల కొల్ల బాత్రూంలో తాగనీకి వాటర్ లేదు. ఏమైనా సార్ వాటర్ కింద తెస్తానంటే ఇంటికాడికి తెచ్చుకోరి. మళ్ళీ మాకు ఏ వీడియో లేదు, కరెక్ట్ జీతాలు ఇస్తలేరు టైంకు. ఎంత మమ్మల్ని ఏదన్నా అడిగితే మమ్మల్ని భయపెట్టి గురింపులు చేస్తారు. 15 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాం. డీసెల్ 6 నెలల నుంచి డీసెల్ మీటింగ్ నడిచినాం కానీ డీసెల్ కింద ఏం చెప్తలేదు. చర్చలు జరుగుతున్నాయి డీసెల్ ఆఫీసులో. డీసెల్ ఇచ్చిన డేట్ కింద మేనేజ్మెంట్ కింద రావట్లేదు. ఇప్పటికి 5 మీటింగ్లు జరిగినాయి 6 నెలల కోలే డీసెల్ ఆఫీసులో. ఇంతవరకు మాకు అగ్రిమెంట్ చేయలే. అగ్రిమెంట్ గురించి కింద డీసెల్ ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయి. డీసెల్ ఇచ్చిన డేటుకు మేనేజ్మెంట్ కింద రావట్లేదు. 15 సంవత్సరాలు చేస్తాం మీ కంపెనీలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.